ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఆత్మీయ విలువ. లోకాసు వార్త 2వ అధ్యాయము 1-35 వరకు చూస్తే, యేసేపు అతని భార్య యేసును గూర్చి చెప్పబడిన మాటల విషయమై ఆశ్చర్యపడుచుండరి. ఒక దాని తర్వాత మరొకటి వారికి ఒక నూతన ప్రత్యక్షతను ఆ శిశువు గురించి నూతన బాధ్యతను కూడా వారి మీద పెడుతూ ఉండెను. ఒక గొప్ప కుమారుడు అంటే ఒక గొప్ప పూచి. తల్లిదండ్రులు ఆత్మీయంగా సిద్ధపడి సరైనటువంటి అర్హతను కలిగి ఉండాలి. వీరు అసాధారణమైన స్త్రీ పురుషులుగా అకస్మాత్తుగా మారలేదు. వారు తర్ఫీదు కొరకు ఎంతో కాలము గడపవలసి వచ్చింది. ఇలాంటి కుటుంబాన్ని అకస్మాత్తుగా సృజించలేం. వారి కోరికలు, వారి ఆశలు పరలోకం వైపుకు ఉండినవి. వారి యవ్వన దినములు వేరే విధముగా ఉండినవి. క్రీస్తు యొక్క గృహ జీవితము అకస్మాత్తుగా సృజింపబడినట్లుగా మీరు ఎంచవద్దు. తల్లిదండ్రులు సాధారణమైన వ్యక్తులు. వారి ఎదుగుదల జీవితంలో సాధించేది వారి యవ్వన దినములలో వేయబడిన పునాది మీద ఆధారపడి ఉంటుంది. యవ్వన దినములలో అజాగ్రత్తగా ఉండి అకస్మాత్తుగా మీరు ఆత్మీయమైన కుటుంబాన్ని కట్టలేరు. మరియమ్మ యేసేపులలో ఉండిన సాధారణ తత్వము, గొప్పతనము చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ఉన్నతమైనది, పరిశుద్ధమైనది, మర్యాద కలిగినది ఈ గృహ చరిత్ర. క్రైస్తవులకు ఈ కథలో ఒక గొప్ప ఆస్తి ఉంది. యెరూషలేములో సిమియోను అనే వ్యక్తి ఉండినాడు. ఇంతకు ముందు అతని గురించి వినలేదు. అతడొక నీతిమంతుడు. అతడు న్యాయమైన వాడు, భక్తి కలిగిన వాడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలులో ఒక ప్రవక్త లేడు. ఈ వ్యక్తి దేవుని వాక్యం యొక్క గొప్ప నెరవేర్పు కొరకు ఎదురుచూశాడు. దేవుని వాక్యము చదివి దాని మీద ధ్యానించే ప్రతివానికి ఒక చూపు దొరుకుతుంది. ఒకని మానసిక శక్తిలో అభివృద్ధి చెందినట్లయితే ఇతరులను తలంపుల యందు వారిని పట్టించగలిగి ఉండవచ్చు. ప్రార్థన మనము ఇతరుల మనస్సులను పట్టించముట్టుకే కాకుండా దేవుని మనస్సులను పట్టించవచ్చు. నీ హృదయము పవిత్రముగా ఉంటే దేవుని వాక్యముతో దానిని నింపినట్లయితే నీవు దేవునితో పాటు భవిష్యత్తులోనికి చూస్తావు. నీ దగ్గర ఆకర్షణ శక్తి ఉండి నువ్వు ఇతరులను నీ దగ్గర ఆకర్షించుకుంటావు. దానిని బట్టి దేవుని వాక్యం వారికి ఇస్తావు. సిమియోను యేసును తన చేతుల్లో పట్టుకున్నప్పుడు ఎంతగా సంతోషించి ఉంటాడో. క్రీస్తు లోకమునకు ఒక రక్షకుడిగా వచ్చాడు. ఇశ్రాయేలుకు మహిమ, అన్యజనులను వెలిగించుటకు వచ్చిన వెలుగు. ఆయన తన మహిమకరమైన సేవ ద్వారా తల్లి హృదయంలో దుఃఖము పుట్టబోచున్నదని ఆ వృద్ధుడు ప్రవచించాడు. సిమియోను సిలువ యొక్క బాధను గురించి ఆలోచించినట్లు కనబడుతున్నాడు. మహిమకరమైన సేవ 31.5 సంవత్సరాలు యేసు ప్రభు చేసిన తర్వాత యేసు సిలువ మీద వేలాడబోచున్నాడు. ఈ విషయాన్ని గూర్చి తల్లి ఏ విధముగా భరించినదో నేను ఎరుగుదును. దేవుని వాక్యము పఠించడం ద్వారా సరైన ఆత్మీయ నడిపింపు దొరుకుతుంది. ఆత్మీయ అభివృద్ధి కొన్నిసార్లు సొంత మహిమ తీసుకురావచ్చు. దాని గురించి జాగ్రత్త. దేవుని వాక్యం పఠించే వారికి ఇలాంటి విషయము జరగదు. మనము ప్రార్థన చేసి సంఘం బలపడేటట్లు సహవాసం నిర్మించాలి. సంఘం బలముగాను కార్యనిర్వహణకు సమర్థముగాను ఉండాలి. మన సహవాసము సరైన విధముగా వృద్ధి చెందాలి. గొప్ప దైవజనులు తయారు చేయాలి. మీరు మీ గురించి ఆలోచించకూడదు. మొట్టమొదట మన ఆత్మీయ జీవితంను జాగ్రత్త పరుచుకోవాలి. అప్పుడు ఆ సంఘములో గొప్ప అద్భుతములు చేయడానికి సహాయం చేయాలి. మనం ఎక్కడ బోధించినను కూడా మనుష్యులు దేవుని యొద్దకు సాగిలపడాలి. విడివిడిగా కానీ, కుటుంబముగా కానీ, సంఘముగా కానీ దేవుని వైపు తిరగాలి. సిమియోను ఆత్మ వలన క్రీస్తు ఆలయములకు వచ్చిన సమయంలోనే వచ్చాడు. ఈ రీతిగా ఆత్మ నడిపిస్తుంది. ఆత్మీయ జీవితం ఎన్నో అవకాశములుండే స్థలము. లోకము ప్రవచనము కొరకు ఆకలిగొనినది. ప్రజలు దేవుని ఆరాధిస్తారు. నీ ప్రార్థనా జీవితము దేవుడే అయి ఉన్నాడని వారు గ్రహిస్తారు. దేవుడు నీకు ఎలాంటి శక్తినిచ్చినంటే ప్రజలు నీ ఉంటున్న స్థలమునకు దగ్గరకు వచ్చినప్పుడు పాపములు ఒప్పింపబడతాయి. ఇలాగున నీవు దేవుని శక్తితో నింపబడతావు. సిమియోను దేవుని ఆత్మ వల్ల శక్తి పొందాడు. వారి జీవితంలోనికి ఎంతో త్వరగాను ఆశ్చర్యరీతిగా వచ్చినటువంటి సంఘటనలను ఆయన ప్రవచనము కుటుంబము యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి వాడబడింది. నీ ఆత్మీయ జీవితంలో ఉండేటువంటి గుణములు చాలా ఉన్నత స్థితిలో ఉండాలి. దేవుడికి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.